ఎప్పుడైనా ఎవరి మీద కోపం వస్తే ఒక 10 సెకండ్లు ఆలోచించాలి వాళ్ళని కొట్టాలా వద్దా అని. కానీ భగవంతుడు వచ్చిండు అని నమ్మినప్పుడు మాత్రం గట్టి కొట్టాలి చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా పిలుచుకుందామండి మనం అందరం కూడా. ఆయన అంత ఈజీగా రాడు. ఆయన వచ్చే లోపల మిగతా దేవుళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టాలి కదా. ఫస్ట్ ఎవరు వచ్చారండి? వినాయకుడు. తర్వాత రాముడు. అయ్యో రాముడే మర్చిపోయారు మీరు. రాముడు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ వచ్చారు. కరెక్ట్ పిలిచారు. తర్వాత హనుమంతుడు. జగతికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు పిలుచుకుందామండి. ఓకే. అయితే గురువు గారిని ఒక శిష్యుడు అడిగారంట, గురువు గారు ఈ నోములు, వ్రతాలు, పూజలు, భజనలు, యాగాలు, యజ్ఞాలు, దీక్షలు, హోమాలు, వ్రతాలు ఇవన్నీ చేస్తే భగవంతుడు కనిపిస్తాడా అని అడిగాడంట. అడిగితే గురుగారు చెప్పారంట, అరే ఇవన్నీ చేస్తే భగవంతుడిని కనిపించడు కానీ భగవంతుడికి నువ్వు కనిపిస్తావని చెప్పాడంట. మళ్ళీ అదే చెప్తున్నానండి, భగవంతుడు మనకు కనిపిస్తే భగవంతుడికి ఏం బెనిఫిట్ లేదండి. కానీ ఒక్కసారి భగవంతుడి కంటి చూపులో మనం పడ్డామంటే కరెక్ట్ మన జన్మ ధన్యమైపోతుంది, మోక్షం వస్తుంది. అలా భగవంతుడు మన పడాలి అంటే భగవంతుని కంటి చూపులో ధర్మమైన పనులు చేయాలండి. ధర్మమైన పనులు చేసినప్పుడు ఒక ఆరా లాగా భగవంతుడు వాడి చుట్టూ ఉంటాడు అనమాట. అలా ఉన్న వ్యక్తులలో నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తులు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళే అండి. కాకపోతే చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు అగైన్ శ్రీనివాస్ మందిర్ గారు, వేణుగోపాల్ గారు అండి. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే చాలా గట్స్ ఉండాలండి. ఎంతో ఎంతో పెద్ద కార్యం చేశారు వాళ్ళు. గట్టిగా చెప్పండి కొట్టాలి అందరు కూడా.